రీసెంట్‌గా ఒక టెడ్డీ బేర్‌ని గట్టిగా పట్టుకొని తిరుగుతున్న ఈ కోతిపిల్ల వీడియో మీ ఫీడ్‌లోకొచ్చే ఉంటుంది. కానీ, ఆ ప్రాణం లేని బొమ్మ వెనక గుండెకోత కథ వింటే మీ కళ్ళు చెమరిస్తాయి. దీని పేరు 'పంచ్'. జూలై 2025లో జపాన్‌లోని ఒక జూలో పుట్టిందట. కానీ, కళ్ళు తెరిచిన కొన్ని గంటలకే దాని తల్లి దీన్ని వదిలేసి వెళ్ళిపోయిందట. దిక్కులేని ఆ పసికందు ఒంటరిగా విలవిల్లాడుతుంటే జూ వాళ్ళు జాలిపడి ఆ ఆరెంజ్ కలర్ బొమ్మని, పాలు ఇచ్చారట. ఆ రోజు నుండి ఆ బొమ్మే తన అమ్మగా అనుకుంది పంచ్. అది ఎక్కడికి వెళ్ళినా, పడుకున్నా దాన్ని వదలటం లేదు. కానీ మిగతా కోతులన్నీ దీన్ని చూసి బుల్లి చేసేవి. పక్కకి గెంటేస్తూ దానితో ఆడుకోనీయకుండా కొట్టేవి. అయినా సరే ఆ పసిప్రాణం ఆ బొమ్మని వదలకుండా అందరికీ దూరంగా ఏడుస్తూ కూర్చునేది. ఈ వీడియో చూసి ప్రపంచం అంతా కన్నీరు పెట్టుకుంది. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్. పంచ్ స్టోరీలో అద్భుతం జరిగింది. మెల్లగా పంచ్‌కి ఆ జూలో తనని అర్థం చేసుకునే కొత్త ఫ్రెండ్స్ దొరికారు. రీసెంట్ గా వస్తున్న బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే ఒక కొత్త కోతి పంచ్‌ని అడాప్ట్ చేసుకొని తన సొంత బిడ్డలాగా హత్తుకుంది. ప్రాణం లేని ఆ బొమ్మని నమ్ముకున్న పసికందుకి చివరికి నిజమైన అమ్మ ప్రేమ దొరికింది. పంచ్ ఎమోషనల్ జర్నీ ఇప్పుడు ఇంటర్నెట్ కి ఒక కొత్త ఆశని ఇస్తూ వైరల్ అయిపోయింది. కానీ వైరల్ కన్నా పెద్ద విషయం ఒకటి ఉంది. ప్రేమ, ఆప్యాయత, అనుబంధం. ఇవి మనుషులకి మాత్రమే కాదు, ప్రతి జీవికి అవసరం. కొన్నిసార్లు ఒక చిన్న బొమ్మ కూడా పూర్తి ప్రపంచంలాగా అనిపిస్తుంది. ప్రేమ మధురిమ పెదవే పలికి